హలో అండ్ వెల్కమ్. 2002లో మీరు ఓటర్ అయి ఉంటే మీ వివరాలు ఎలా తెలుసుకోవాలి, ఫామ్ను ఎలా నింపాలి అనేదాన్ని ఈ వీడియోలో చూద్దాం. అయితే బిఎల్ఓలతో సహకరించి మీ ఇన్ఫర్మేషన్ను క్రాస్ చెక్ చేసుకోవడానికి మాత్రమే ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఫామ్ ఇచ్చిన తరువాత మొట్టమొదటిగా చేసిన పని రీసెంట్ ఫోటోను అతికించడం. నా పేరు, మా తండ్రి పేరు ఇక్కడ రాయవలసి ఉంటుంది. సరే, ఇవి ఓటర్ ఐడిలో 2002లో ఎలా ఉన్నాయో నాకు తెలియదు. సో ఈ శాసనసభ నియోజకవర్గం సంఖ్య, భాగం సంఖ్య అంటే వార్డ్ నంబరు, క్రమ సంఖ్య, ఇవి ఇంపార్టెంట్. సో నా వివరాలు ఇక్కడ రాసి, తండ్రి యొక్క పేరు ఇక్కడ రాసి, ఆయన యొక్క వివరాలు కూడా ఇక్కడ రాయవలసి ఉంటుంది. చూద్దాం ఎలా రాయాలో. voters.gov.in అని టైప్ చేసి దానిలో ఓటర్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత పైన లెఫ్ట్ సైడు ఫిల్ ఎన్యూమరేషన్ ఫామ్ అని వస్తుంది. ఇది అవసరం లేనిది మనకు. సర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్, దీన్ని క్లిక్ చేస్తే సర్చ్ బై ఎలక్టార్ డీటెయిల్స్ మనకు అవసరం లేదు. సర్చ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ఈ రోల్ అని ఉన్న దాని మీద క్లిక్ చేయాలి. అప్పుడు స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ డ్రాప్ డౌన్ మెనూలో నుంచి మన స్టేట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఈ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. డిస్ట్రిక్ట్, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, పోలింగ్ స్టేషన్ నంబర్ అండ్ నేమ్, ఇవన్నీ టైప్ చేసినాక వ్యూ కొట్టాలి. ఓకే, సో మా స్టేట్ ఆంధ్రప్రదేశ్, మా డిస్ట్రిక్ట్ వెస్ట్ గోదావరి. అయితే ఈ 5 అనే నంబర్కు ఏమాత్రం ఇంపార్టెన్స్ లేదు. కానీ మా కాన్స్టిట్యున్సీ నర్సాపురం అని నాకు తెలుసు. నర్సాపురం అని కొట్టగానే, నర్సాపురాన్ని సెలెక్ట్ చేయగానే 59 వచ్చింది. అంటే మా శాసనసభ నియోజకవర్గం నంబరు 59. మా ఊరి పేరు మేడపాడులో 3 వార్డ్స్ ఉన్నాయి, 7, 8, 9. 7 అనే దాని మీద కొట్టి ఆ ఓటర్ లిస్ట్ని డౌన్లోడ్ చేసుకుని వాటిలో నా నంబరు, పేరు వెతుక్కోవాలి. లేదా 8 కొట్టి దానిలో డౌన్లోడ్ చేసుకొని దానిలో మన పేరు, నంబరు వెతుక్కోవాలి. లేదంటే 9. సో ఈ మూడింటిలో వెతికితే నాకు 8వ వార్డులో నా పేరు దొరికింది. ఓకే, సో నా పేరు ఎలా ఉంది అంటే, పేరు ముందొచ్చి తర్వాత ఇంటి పేరు వచ్చింది. సో నేను అలాగే తీసుకెళ్ళి అక్కడ రాయాల్సి ఉంటుంది. నా సీరియల్ నంబర్, వరుస సంఖ్యను కూడా నోట్ చేసుకోవాలి. సో ఈ 8వ వార్డు నాకు తెలిసింది ఏంటంటే 59, నర్సాపురం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. 8వ వార్డులో నా సీరియల్ నంబర్ను ఇక్కడ రాయవలసి ఉంటుంది. సో నా సీరియల్ నంబర్ 1, 2, 3 అనుకుందాం. సో నేను ఇదే యాజ్ ఇట్ ఈజ్గా తీసుకెళ్ళి నా పేరు కింద ఇచ్చిన కాలంలో రాసేస్తాను. 59, 8, 1, 2, 3. సరే, ఇప్పుడు మా ఫాదర్ యొక్క వివరాలు వెతుకుదాం. మా ఫాదర్ యొక్క పేరు, ఆయన శాసనసభ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నంబరు, వార్డ్ నంబరు వెతుకుదాం. సపోజ్ ఆయనది ఇక 8 మేడపాడులో లేదు, కానీ 9, 7లో వెతికా. 7లో లేదు, 9వ వార్డులో ఉంది. ఎవరిది? మా నాన్నగారిది. సో పేరు ఇక్కడి నుంచి తెలుసుకుంటాను. సహజంగా పేరు ముందుండి తర్వాత సర్నేమ్ ఉంటుంది, తర్వాత ఇక్కడ ఈ సీరియల్ నంబర్ తెలుసుకుంటాం. సో 59 నరసాపురం 9వ వార్డులో దొరికింది నాన్నగారు నంబరు, పేరు. సో ఇది 925 అనుకోండి సీరియల్ నంబర్. సో నేను వెళ్ళి నాన్నగారి పేరు కింద ఏమని రాస్తాను అంటే, ఇది 59, ఇది 9వ వార్డు, 925.
మిగిలినవన్నీ మీకు ఈజీగానే ఫిల్ చేసేయచ్చు. మొబైల్ నంబరు, ఆధార్ కార్డ్ నంబరు అది మీ ఇష్టం, వాలంటరీ డిస్క్లోజర్. తర్వాత మీరు రాయాల్సింది రాసేసి ఇంటి పెద్దో ఎవరో ఒకరు సంతకం పెట్టేస్తే అయిపోతుంది. సో మీకు వివరంగా చెప్పాను అనుకుంటున్నాను. మొట్టమొదటిగా స్టేట్ని సెలెక్ట్ చేయాలి, తర్వాత 2002లో ఉన్న డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేయాలి, తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేస్తే మొట్టమొదటి నంబర్ వస్తుంది. తర్వాత మేడపాడు మా ఊరైతే 7, 8, 9 లిస్టులు డౌన్లోడ్ చేసుకుంటే 8లో నా లిస్ట్ వచ్చింది, నా పేరు వచ్చింది. కాబట్టి నాది ఇది సీరియల్ నెంబర్ వచ్చి 1, 2, 3 ఇది నాకు సంబంధించిన కాలంలో రాసుకుంటాను. మరి నాన్నగారి ఇది 9లో వచ్చింది కాబట్టి 59, 9, 925వ నంబరు కాబట్టి ఆయనది అలా రాసుకుంటాను.